హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాళ మనం విక్రమార్క బేతాళ కథల్లో 23వ కథ వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ మనోనిశ్చయానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు, కానీ అవంతి నగరపు యువరాజైన అమరధ్వజుడిలాగా నువ్వు మనసు మార్చుకుంటావేమోనని నాకు సందేహంగా ఉంది. శ్రమ తెలియకుండా అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి నగరం చుట్టుపక్కల ప్రాంతమంతా చాలా వందల యోజనాల దూరం భయంకరమైన పెద్ద అడవిగా ఉండేది. ఆ పెద్ద అడవిలో గ్రామాలకు చాలా దూరంగా బిల్లులు అనే ఆటవిక జాతి వాళ్ళు నివసించేవారు. వాళ్లకు నాగరికత ప్రపంచంతో ఏ సంబంధమూ లేదు. తమ చుట్టూ ఉండే అడవిలో క్రూరమైన జంతువులు బతికినట్టే బతికేవాళ్ళు. అన్ని ఆటవిక జాతులకు ఉన్నట్టే వాళ్ళకు కూడా ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు చెప్పినట్టే ఆ ఊర్లో అందరూ నడుచుకునేవారు. అతని నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు. అవంతి నగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అడవుల్లో వేటాడేవాడు. అతను చాలా బలవంతుడు, ధైర్యవంతుడు కూడా. చాలాసార్లు అతను క్రూరమైన జంతువులను ఎదుర్కొని ఆయుధం వాడకుండా చంపేవాడు. అతనికి ఏ జంతువు అన్న భయం లేదు. పెద్ద పులులను, సింహాలను కూడా చంపడం అతనికి అలవాటు. ఒకరోజు అమరధ్వజుడు తన చేతి దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి అనుకోకుండా బిల్లుల ఊరికి చేరుకున్నాడు. అక్కడ అలాంటి ఊరు ఉందని, అందులో ఆటవికులు ఉంటారని అతనికి తెలియదు. బిల్లుల ఊరికి చేరుకోగానే అతను చాలా అందమైన బిల్లుల అమ్మాయిని చూశాడు. ఆమె పులి పిల్లలతో ఆడుకుంటుంది. బిల్లుల అమ్మాయి, యువరాజు ఒకరినొకరు చాలా ఆశ్చర్యంగా చూసుకున్నారు. ప్రపంచంలో ఏ ఆభరణాలు, అలంకారాలు లేకుండా అంత అందం ఉండటం యువరాజు